ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నాకు తెలిసినంత వరకు మొత్తం ఒక 10 ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ 6 to 7 ఎగ్జామ్స్లో ఈ అప్లికేషన్స్ 2 మార్క్స్లో కానీ అట్లా వచ్చిన కండిషన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కొన్నిసార్లు 5 మార్క్స్ కూడా వస్తూ ఉంటుంది అప్లికేషన్స్, పవర్ ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ రాయమని. కానీ 2 మార్క్స్లో మాత్రం మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రిపీట్ అయిందనమాట ఈ అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్. చూద్దాం ఏంటి అప్లికేషన్స్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్ లో. ఏరోస్పేస్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో మనం అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ ని తీసుకుంటాం అనమాట. అందులో స్పేస్ షటిల్ పవర్ సప్లైస్, నెక్స్ట్ శాటిలైట్ పవర్ సప్లైస్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ పవర్ సప్లైస్. తర్వాత కమర్షియల్ లో కూడా యూజ్ చేస్తాం. కమర్షియల్ అంటే మనం ఏదైతే హీటింగ్ లో యూజ్ చేస్తాము, ఎయిర్ కండిషనింగ్ లో యూజ్ చేస్తాము, సెంట్రల్ రిఫ్రిజిరేషన్ లో యూజ్ చేస్తాము, కంప్యూటర్స్ లో యూజ్ చేస్తాము, లైట్ డిమ్మర్స్ లో యూజ్ చేస్తాం అనమాట. తర్వాత ఇండస్ట్రియల్ లో వచ్చి ఆర్క్ అండ్ ఇండస్ట్రియల్ ఫర్నేసెస్ లో యూజ్ చేస్తాము. తర్వాత బాయిలర్స్ అండ్ ఫ్యాన్స్ అండ్ పంప్స్ అండ్ కంప్రెసర్ లో కూడా యూజ్ చేస్తాము. తర్వాత రెసిడెన్షియల్ లో వచ్చేటప్పటికి ఎయిర్ కండిషనింగ్, కుకింగ్, లైటింగ్, స్పేస్ హీటింగ్ అండ్ రిఫ్రిజిరేటర్స్, డ్రైయర్స్ లో యూజ్ చేస్తాం. రెసిడెన్షియల్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ డొమెస్టిక్ లో మనం కుకింగ్స్ లో యూజ్ చేస్తాం. మనకు తెలిసిందే ఇప్పుడు ఉన్నటువంటి రైస్ కుక్కర్స్ అయితే ఏమి, తర్వాత